Hi viewers, welcome to NS Commerce Academy. Today I am going to explain sole trader concern or sole proprietorship firms. A business which is completely owned, controlled and managed by a single person is known as a sole proprietorship, sole trading person, sole trading business. The person or individual who operate this business is called as a sole trader. In sole trading form of business organization, sole trader supplies necessary capital to the business, use his own savings or borrowings from money from his friends and relatives on his own responsibility. All the business decisions are taken by himself. He enjoys all the profits and bears all the losses of business. He may lose his personal property also. Hence, sole trader is a rightly described as a owner, manager, controller, financer, organizer, decision maker and risk taker. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు సోల్ ట్రేడర్ లేదా సోల్ ప్రొపరేటర్ ఆర్ సోల్ బిజినెస్ ఆర్గనైజేషన్ అనే టాపిక్ మనం చెప్పుకుంటున్నాము. ఏదైతే ఫర్మ్ అనేది ఒక ఇండివిజువల్ పర్సన్ ఓన్గా కంట్రోల్ చేస్తూ సొంతంగా స్థాపించి మేనేజ్ చేసే ఫార్మ్ ఏదైతే ఉందో దాన్ని సోల్ ప్రొప్రైటర్షిప్ లేదా సోల్ ట్రేడింగ్ కాన్సెప్ట్ లేదా సోల్ ట్రేడింగ్ బిజినెస్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫామ్ కోసం అవసరమైన క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ ఇండివిజువల్ పర్సనే తీసుకురావడం అనేది జరుగుతుంది. అది తన సొంత ఓన్ మనీ కావచ్చు, లేదా ఇతర ఫ్రెండ్స్ నుంచి బారోయింగ్ చేసి లోన్స్ రూపంలో తీసుకొని వాళ్ళ రిలేటివ్స్తో కానీ ఫ్రెండ్స్తో కానీ నేబర్స్ కానీ తీసుకొని లేదా అదర్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ తోటి లోన్ తీసుకొని ఈ సోల్ ట్రేడ్ కాన్సెప్ట్ను ఎస్టాబ్లిష్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. వీటికి సంబంధించిన క్యాపిటల్ వరకు టోటల్ రెస్పాన్సిబిలిటీ అనేది సోల్ ట్రేడర్కి ఉంటుంది. దాంట్లో వచ్చిన ప్రాఫిట్స్ అనేవి సోల్ ట్రేడర్ ఎంజాయ్ చేస్తాడు. లాసెస్ వచ్చినా కానీ సోల్ ట్రేడర్ భరిస్తాడు. అదేవిధంగా టోటల్ బిజినెస్ రిస్క్ అనేది సోల్ ట్రేడరే మేనేజ్ చేస్తాడు, కంట్రోల్ చేస్తాడు. కాబట్టి ఇతన్ని ఆర్గనైజర్, ఓనరు, మేనేజరు, కంట్రోలరు, ఫైనాన్సరు, డెసిషన్ మేకరు, రిస్క్ టేకర్ అని రకరకాలుగా చెప్తున్నాం. Okay friends, now let us discuss the features, advantages and disadvantages. So before going to discuss all these things, I am requesting you kindly subscribe my channel and give press on bell button, give some likes. It will makes me a lot of encouragement to me. Okay friends, now come to the topic, features. Ownership. Sole proprietorship or business owned and operated by a single individual. The owner assumes all responsibilities and liabilities. ఇక్కడ సోల్ ట్రేడింగ్ కంపెనీ యొక్క ఓనర్షిప్ ఎవరు అంటే సోల్ ట్రేడర్ అని చెప్పడం జరుగుతుంది. అతనే ఇండివిజువల్గా క్యాపిటల్ తెస్తాడు. కాబట్టి దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ కానీ లైబిలిటీస్ అని కూడా అతనే బేస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, ఈజీ టు సెటప్. They are the simplest forms of business to establish, requiring minimum legal formalities and paper. సో ఇక్కడ సోల్ ట్రేడింగ్ కంపెనీస్ లేదా ఫార్మ్స్ అనేటివి ఈజీగా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అవకాశం ఉంది. వీటికి లీగల్ ఫార్మాలిటీస్ చాలా తక్కువ ఉంటాయి, పేపర్ వర్క్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్, ప్రాఫిట్ రిటెన్షన్ అనేది చూస్తే ద ఓనర్ రిటైన్స్ ఆల్ ప్రాఫిట్స్ జనరేటెడ్ బై ద బిజినెస్. వచ్చే లాభం మొత్తం కూడా ఓనరే తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్, అన్లిమిటెడ్ లయబిలిటీ. The owner has unlimited personal liability for his debts and obligations, risking personal assets. ఒకవేళ ఏదైనా నష్టం జరిగి రుణ బాధ్యత ఉన్నట్లయితే ఎవరైతే సోల్ ట్రేడర్ ఉన్నాడో దానికి మొత్తం అపరిమిత రుణ బాధ్యత కలిగి ఉంటాడు, అన్లిమిటెడ్ లయబిలిటీ కలిగి ఉంటాడు. సో అవసరమైతే ఆయన తన ఓన్ అసెట్స్ అన్ని కూడా ఆ డెట్ అనేది పే చేయవలసిన అవసరం ఉంది. నెక్స్ట్, ట్యాక్సేషన్. ప్రాఫిట్స్ ఆర్ ట్యాక్స్డ్ యాజ్ పర్ ద పర్సనల్ ఇన్కమ్ ఆఫ్ ది ఓనర్. ట్యాక్స్ అనేది ఎలా కడతారంటే
ఈ బిజినెస్ సంబంధించిన ట్యాక్స్ అనేది ఆ ఇండివిజువల్ ఎవరైతే ఉన్నారో సోల్ ట్రేడర్ ఉందో అతని పర్సనల్ ఇన్కమ్ కింద మనము ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. పర్సనల్ ట్యాక్స్ కింద దీన్ని పే చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ అడ్వాంటేజెస్. Advantage of the first topic, full control. The owner maintains complete control over the business operates and decisions. సో ఇక్కడ సోల్ ట్రేడర్ అనేవాడు ఓనరు, డెసిషన్ మేకరు, ఫైనాన్సర్, రిస్క్ టేకర్ అని మనం చెప్పుకున్నాం కాబట్టి అతడు టోటల్ బిజినెస్ పైన ఫుల్ కమాండ్ కంట్రోల్ అనేది ఉంటుంది కాబట్టి అతడు ఫుల్ కంట్రోల్ కలిగి ఉంటాడు. నెక్స్ట్ ఈజీ ఆఫ్ డెసిషన్ మేకింగ్. క్విక్ డెసిషన్ మేకింగ్ ఈజ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ హైరార్కికల్ స్ట్రక్చర్స్. ఇతర స్ట్రక్చర్లో చూసినట్లయితే పక్క వాళ్ళతోటి డిస్కస్ చేసిన తర్వాత డెసిషన్ మేకింగ్ చేయాలి. కానీ ఇక్కడ సోల్ ట్రేడర్ సొంతంగా బిజినెస్ చేస్తారు కాబట్టి ఇమ్మీడియట్‌గా డెసిషన్ మేకింగ్ చేయడానికి అవకాశం అనేది ఉంది. నిర్ణయాలు తీసుకుంటాడు. సమస్యలను త్వరగా సాల్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఎవరిపైన డిపెండ్ కాకుండా తన సొంత నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ట్యాక్స్ బెనిఫిట్స్. Potential tax advantages as business losses can offset personal income. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేటివి ఏవైతే ఉన్నాయో లేకపోతే ట్యాక్స్ అడ్వాంటేజెస్ ఉన్నాయో అతడు తన పర్సనల్గా దానికి బాధ్యత వహిస్తాడు. లాభాలు వస్తే తీసుకుంటాడు. అదేవిధంగా నష్టాలు వస్తే భరించడం అనేది జరుగుతుంది. కాబట్టి పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా అతడు ట్యాక్స్ పేమెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫ్లెక్సిబిలిటీ చెప్పుకుంటాం. ఈజీ టు స్టార్ట్, మేనేజ్ అండ్ డిజాల్వ్ యాజ్ పర్ ద ఓనర్స్ డిస్క్రిప్షన్. ఈ సోల్ ట్రేడ్ కంపెనీ ఫర్మ్ ఏదైతే ఉందో దాన్ని మనము ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అవసరం లేదనుకుంటే ఈజీగా డిజాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది సోల్ ట్రేడర్ యొక్క డిస్క్రిప్షన్ పైన ఆధారపడి ఉంటుంది. నెక్స్ట్ ఈజీ ఫార్మేషన్. ద ఫార్మేషన్ ఆఫ్ సోల్ ట్రేడ్ ఈజీ అండ్ క్విక్. త్వరగా మనం స్టార్ట్ చేయొచ్చు. లీగల్ ఫార్మాలిటీస్ అనేవి ఉండవు. పేపర్ వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఈజీగా ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ బిజినెస్ సీక్రెట్స్. సీక్రెట్స్ ఆర్ వెల్ మెయింటైన్డ్ యాజ్ ఓన్లీ వన్ పర్సన్ హ్యాండిల్స్ హోల్ బిజినెస్. ఈ బిజినెస్ సీక్రెట్స్ అనేవి ఒక్కడే మేనేజ్ చేస్తారు కాబట్టి ఈజీగా బిజినెస్ సీక్రెట్ మెయింటైన్ చేయడానికి వస్తుంది. గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ వచ్చేకల్లా గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ మినిమం ఇన్ సోల్ ట్రేడ్ ప్రాపర్టీస్ ఎక్సెప్ట్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. సో పబ్లిక్ హాని చేయనంత వరకు కూడా గవర్నమెంట్ ఎప్పుడు కూడా సోల్ ట్రేడ్ కంపెనీస్ యొక్క పర్సనల్ మ్యాటర్కు ఇంటర్ఫీరెన్స్ అనేది జరగదు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్. అన్లిమిటెడ్ లయబిలిటీ. ద ఓనర్ ఈజ్ లయబుల్ ఫర్ డెట్స్, లాసూట్స్ అండ్ బిజినెస్ అప్లికేషన్స్, రిస్కింగ్ పర్సనల్ అసెట్స్. ఓకే, ఇక్కడ లయబిలిటీస్ యొక్క అన్లిమిటెడ్గా ఉంటుంది. నెక్స్ట్ క్యాపిటల్ విషయానికి వచ్చే లిమిటెడ్ క్యాపిటల్, డిఫికల్టీ ఇన్ రైజింగ్ సబ్స్టాన్షియల్ క్యాపిటల్ కంపేర్డ్ టు ద లార్జ్ బిజినెస్ స్ట్రక్చర్స్. సో ఈ సోల్ ట్రేడ్ ఫార్మ్ అనేది చాలా చిన్న ఫామ్ కాబట్టి అతను క్యాపిటల్ తీసుకోవడానికి రైజ్ చేసిన ఫండ్స్ అనేటివి అంత ఈజీగా రావు. నెక్స్ట్ లిమిటెడ్ ఎక్స్పర్టైజ్. సోల్ ప్రొప్రైటర్ మే ల్యాక్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ ఇన్ వేరియస్ బిజినెస్ ఆస్పెక్ట్స్ ఇంపాక్టింగ్ గ్రోత్ పొటెన్షియల్. ఇక్కడ సోల్ ట్రేడ్ కంపెనీలో ఫామ్లోకి వచ్చేవరకల్లా ఓనర్ అతడే, వర్కర్ అతడే ఉంటాడు కాబట్టి అతడు అన్ని పనులు మేనేజ్ చేసుకోవాలంటే అతనికి వీలు కాదు కాబట్టి దేంట్లో స్పెషలైజేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ కంటిన్యూటీ. బిజినెస్ కంటిన్యూటీ మే బి అన్సర్టెన్ డ్యూ టు ఇట్స్ డిపెండెన్స్ ఆన్ ద ఓనర్స్ లైఫ్ స్పాన్ అండ్ హెల్త్. సో ఇక్కడ బిజినెస్ అనేది ఎంతవరకు రన్ అవుతుందంటే ఇక్కడ సోల్ ట్రేడరు అతని యొక్క ఆరోగ్య పరిస్థితితో అతని యొక్క బ్రతుకు ఎంత ఉంటుందో జీవితకాలం ఎంతో అంతవరకే ఈ బిజినెస్ అనేది అవుతుంది. ఆ తర్వాత అతని వారసు ఉంటే దాన్ని కంటిన్యూ చేయడం లేకపోతే డిస్కంటిన్యూ చేయడం అనేది జరుగుతుంది. Next, division of labor. As there is no division of labor, various functions such as finance, marketing and are not properly handled. సో ఇక్కడ ఓనరే ప్రొప్రైటర్గా ఉంటాడు, నెక్స్ట్ మేనేజర్గా ఉంటాడు, వర్కర్గా ఉంటాడు అని చెప్పాం కాబట్టి అతడే అన్ని పనులు చూసుకుంటాడు కాబట్టి ఏ పనులు కూడా స్పెషలైజేషన్ అనేది ఉండదు. నెక్స్ట్ స్కేల్ ఆఫ్ ఆపరేషన్. ద స్కేల్ ఆఫ్ ఆపరేషన్ ఈజ్ లిమిటెడ్, సో ప్రొడక్షన్ ఫంక్షన్ విల్ బి స్మాల్ అండ్ ప్రాఫిట్ జనరేషన్ విల్ ఆల్సో లెస్. సో ఇంతకుముందు మీకు చెప్పాను ఈ సొంత వ్యాపారాలు చాలా చిన్న సైజులు ఉంటాయి కాబట్టి వాటి యొక్క వ్యవహారాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా వాటిలో వచ్చే లాభాలు కూడా చాలా తక్కువ ఉంటుంది. విత్ దిస్ ఐఎమ్ కంక్లూడింగ్ దిస్ టాపిక్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.